ఎంత బాగుంది కదండి వాతావరణం. చక్కగా పక్షుల కిలకిలలు, కోడి పుంజుల కుక్కరోకు అనుకుంటూ అవి అరవడాలు, పల్లె వాతావరణం అంతా చాలా బాగుంది కదా. అందుకే అది వాయిస్ మొత్తం ఉంచేసాను, అట్లానే ఉంచేసాను అనమాట. ఇవాటి నుంచి ప్రకృతి వ్యవసాయం మొదలు పెడదామని పొద్దున్నే లేచి చూడగానే మొత్తం వర్షం అన్నమాట, వాన పడుతుంది. కూలీలు వచ్చి ఏం చెయ్యరు అన్నట్లు బాధపడుతున్నా. కాసేపటికే ఈ విధంగా సూర్యుడు వస్తున్నాడు, కాస్త ఎండ వచ్చింది, మంచిగా అనిపించింది. ఇప్పుడు తొమ్మిది కొబ్బరి చెట్లు వేయాలి కదా, అందులో నుంచి 2 తీసుకొచ్చేసాము. ఇప్పుడు బండి మీద కాబట్టి 2 తీసుకురాగలిగాము. మొత్తం 9 కొబ్బరి చెట్లు వేయాలి నేను ఈ ప్లాట్లో. మన ప్రకృతి వ్యవసాయంలో మొత్తం 9 కొబ్బరి చెట్లు వేయాలి. జూలై 9వ తారీఖు 2026. ఈ రోజు నుంచి ప్రకృతి వ్యవసాయం చేసేందుకు మేము రెడీ అయ్యామన్నమాట. ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాము. మొట్టమొదటిగా ఈ పండ్ల మొక్కలన్నీ వరుసగా నాటి ఇదంతా దున్నించాలని ఇవాళైతే వచ్చాము. ఇవాళ రేపు పని జరుగుతుంది, విత్తనాలు నాటుకోవడం. ఎందుకంటే వర్షాలు పడే సమయం కూడా రోజు ఇట్లా మబ్బులు వస్తున్నాయి, వర్షాలు అయితే పడట్లేదు. ఇక ఏ రోజుకి పడతాయో మనం ఈలోపే విత్తనాలు వేసుకొని రెడీగా ఉండాలన్నమాట. అందుకని ఈరోజు మొదలు పెట్టాము. ఈ రోజు నుంచి మన పొలంలో రోజు ప్రకృతి వ్యవసాయమే జరుగుతుంది. ప్రతిరోజు వీడియోస్ తీసుకొని మీ అందరికీ పెడుతూ ఉంటాను. వర్షం పడింది కాబట్టి అవి తీసేయండి, ఆ పిచ్చి ఏమంటారు వాటిని, ఇదేంటి కలుపు, ఏంటి ఇది ఏమో ఉంది, కలుపు పేరేదో ఉంది, వయ్యారి బామ అంటారు ఈ కలుపుని. ఇదే వయ్యారి బామ. ఇది ఇప్పుడు నీళ్ళల్లో నానింది కాదు. మీరు ఏం చేయండి అంటే డైరెక్ట్గా పాదు దాన్ని ఏమంటారు, చుట్టూ తెలుగు పోతుంది మొత్తం, ఏమంటారు, పాదు కూడా చేసేసేయండి డైరెక్ట్గా. ఈ చివరి నుంచి ఈ మూల నుంచి ఇదంతా మొత్తం కొబ్బరి చెట్లే వేద్దామని అనుకుంటున్నాము. ఈ కొబ్బరి చెట్లే మొత్తం లైన్గా బాతేస్తే ఇదేంటంటే ఇటువైపు మనకి వాస్తు ప్రకారం కూడా హైట్ ఉండాలి అని అంటారు కదా. కొబ్బరి చెట్లు హైట్ ఉంటాయి కాబట్టి, పెద్దగా ఉంటాయి కాబట్టి ఈ నైరుతి మూల మొత్తము కొబ్బరి చెట్లు బాతున్నాము ఈ లైన్గా. మొత్తం కొబ్బరి చెట్లు 9 వస్తున్నాయి. ఇగో చెప్తే ఇలాంటి మొరటి పని చేస్తుంటారు, ఇగో ఇట్లా చేస్తుంటారు. ఏ పనిని కూడా పెద్దగా చూస్తుంటారు. తాపి ఇక్కడే కొబ్బరి చెట్టు ఈ విధంగా గుంట తీసి దాన్ని కొంచెం మట్టి పూడ్చిన తర్వాత దానిపై నుంచి ఇట్లా మన పొలంలో ఎండిపోయిన కలుపుది, ఏవైనా మొక్కలు పిచ్చి మొక్కలన్నీ ఉంటే ఆ విధంగా పాదులో వేసి దానిపై నుంచి మట్టి పోసేస్తే అది కూడా మట్టిలాగా తయారైపోతుంది అన్నమాట. ఏర్లు కూడా చాలా ఫ్రీగా పెరుగుతాయి అందులో, లూజ్గా. మన ప్రకృతి వ్యవసాయం ఈ కొబ్బరి చెట్లతో మొదలైంది. 9 పెట్టాలన్నాను కదా. ఇప్పుడు మేము బండి మీద వచ్చాం కాబట్టి 2 తీసుకొచ్చాము, మిగిలినవి మళ్ళీ కారులో వచ్చేటప్పుడు తీసుకొచ్చేస్తాము. ఇప్పుడు ఈ 2 బాతేసి అక్కడ మనకి పళ్ళ మొక్కలు కాస్త మధ్యలోకి ఉన్నాయి, అటు ఇటు కాకుండా వాటిని కూడా తీసి లైన్గా పెట్టేస్తే ఒక్కసారి దున్నించుకోవడానికి సరిపోతుంది. పొలం కూడా ఊరికే దున్నకూడదు, అసలు దున్నకుండా చేయడమే కరెక్ట్ పద్ధతి. ఒక్కసారి దున్నించేసి ఇంకా మళ్ళీ మనకి దున్నే అవసరం లేకుండా చేసుకుందామని
ఒక్కసారి దున్నిస్తున్నాం అంతే. ఆ బండలు ఈ మట్టి అంతా కొట్టుకుపోతుంది అనమాట. అందుకని ఆ బండలు అట్లా అడ్డం పెట్టి ఆ గ్రిల్లులో నుంచి మట్టి అంతా బయటికి కొట్టుకోబోతోంది. అడ్డం పెట్టేసి ఆ చెత్త అంతా వేసి దాని మీద మట్టి పోస్తే గట్టిగా ఉంటుంది. ఇక్కడ ఈ పళ్ళ చెట్లన్నీ తీసుకెళ్ళి మధ్యలో ఉన్నవి ఒక 6 7 ఉన్నాయి మొత్తం పళ్ళ చెట్లు. అవి తీసుకెళ్ళి అది ఆ లైన్ మొత్తం, అంటే మనం గోడ కట్టినా కూడా గోడెమ్మటిగా ఉండేటట్టుగా అడ్డు లేకుండా, పునాదులకి వాటికి కూడా అడ్డు లేకుండా అట్లా పాతిస్తున్నాం అనమాట. మొక్కలన్నీ పెట్టేస్తున్నాము. అక్కడ కూడా మనం ఒక రూమ్ వేసుకున్నా కూడా ఇబ్బంది లేకుండా కొబ్బరి చెట్లు కూడా లైన్గా పెట్టేసి ఒక 10-15 ఫీట్ల యువతలకి ఒక రూమ్ కట్టుకున్నా కూడా ఇబ్బంది లేకుండా. అయితే ఇప్పుడు కరివేపాకు పళ్ళ చెట్లు ఒక 5-6 దాకా ఉన్నాయి. అవన్నీ తీసి అక్కడ లైన్గా పెడతాను. పండ్ల చెట్లు తీసి 2 పెట్టాము. 2 పండ్ల చెట్లు తీసి తర్వాత ఇదంతా దున్నించడానికి కాస్త నీళ్లు పెట్టాలని అనుకున్నాము. మెత్తగా ఉండకపోతే భూమి దున్నడం రాదనమాట. అయితే మన బోరింగ్ కూడా వాడుతుండాలి కదా, అందుకని కాసేపు ఈ స్ప్రింక్లర్లు అయితే ఇట్లా పెట్టుంచాము. వాడినట్లు అవుతుంది, లేకపోతే మూలబడిపోతాయి అనేసి. వర్షం వస్తే మంచిదే రేపు దున్నించడానికి. వర్షం రాకపోతే కనీసం కొంచెమైనా తడిపినట్లు ఉంటుందని కాసేపు బోర్ అయితే వేసి ఇట్లా స్ప్రింక్లర్లు అయితే పెట్టాము. ఇదంతా భూమి తడిసిపోయిన తర్వాత మళ్ళీ రేపు అటువైపు పెట్టాలి. ఒకే చోట మొత్తం తడవదు కదా ఒకేసారి, అందుకని ఇక్కడ ఇవాళంతా ఇక్కడ పెట్టేసి రేపు రెండో పక్క పెట్టాలి. మనం చేసే ఈ వ్యవసాయం ఎట్లుంటుందంటే ఆలోచన, ప్రేమపూర్వకమైన ఆలోచనతోటి మనం వ్యవసాయం చేయగలం. లేకపోతే ఏ మొక్క కూడా, మనం చిన్న మొక్కను పెంచడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ప్రేమ లేకపోతే మాత్రం. ఏ పని చేసినా కూడా దాన్ని బతికించాలి, దాన్ని పోషించాలి, మంచిగా మందులు వేయకుండా మంచిగా పెంచాలి, దాని నుంచి మనం ఫలితం తీసుకోవాలి అనే ఆలోచనతోటి, మంచి ఆలోచనతోటి వచ్చే అటువంటి ఆలోచనలు కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు కొన్ని అరటి చెట్లు కూడా పోయినాయి, చాలా వరకు కొనుక్కొచ్చేవే ఉన్నాయి మళ్ళీ కూడా. ఇంకా ఇప్పుడు మన నీళ్ళు, మన పొలం, మన దాంట్లో బ్రతుకుతుంది కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా ఏ పనైనా మనమే చేసుకోగలం కాబట్టి ఇక నుంచి చేసేవన్నీ ఎటువంటివి ఎండిపోకుండా, ఏవి కూడా ఆగం కాకుండా అనుక్షణం దాన్ని చూస్తూ పెంచాలి. జీడి మామిడి చెట్టు కూడా భలే అండి. జీడికాయ కూడా ఒకటి వచ్చేసింది. అది ఎంత మంచిగా అనిపిస్తుందో అట్లా వస్తుంటే. ఈ మునగాకు మొత్తం రాలిపోయింది, మళ్ళీ ఇగురు పెట్టింది. అసలు దాన్ని మునగాకు ఎప్పుడైనా సరే మునక్కాడలు తీసుకున్న తర్వాత ఆ కొమ్మలు పైవన్నీ మళ్ళీ కొట్టేసేయాలి. అంటే ఇట్లా మనం వర్షాకాలం వచ్చేలోగా మళ్ళీ మొత్తం కొట్టేసేయాలి. కొట్టేస్తే మళ్ళీ కొత్తగా ఇగురు పెడుతుంది. అయితే మొన్న పడ్డ వర్షాలకి ఒక 2 రోజులు వర్షాలు బాగా పడ్డాయి అనమాట. దానివల్ల మళ్ళీ మొత్తం ఎగురు పెట్టేసింది. ఇప్పుడు దాన్ని కొట్టాలనిపించట్లేదు. ఈ ఒక్క 6 నెలలు మళ్ళీ దాన్ని అట్లానే ఉంచేసి మళ్ళీ దాన్ని ఈసారి పొజిషన్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పళ్ళ చెట్లు ఎండిపోయినాయి, ఘోరంగా ఎండిపోయినాయి. అసలు ఎంత బాధ అనిపిస్తుందో. దాని నుంచి పళ్ళు కూడా తీసుకున్నాము. సరేనండి, ఇవాల్టి వీడియో ఇంతవరకే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరికీ నమస్కారం.